ఎలక్షన్స్లో మీ డెసిషన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా? ఇది ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధించిన ఎలక్షన్స్ అయితే కాదు. ఈ ఎలక్షన్స్ మీ రోడ్, వాటర్, డ్రైనేజ్ ఈ అన్నిటికీ సమాధానం ఇచ్చే ఒకే ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో మీ యొక్క డెసిషన్ తోటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. స్టేట్లో మున్సిపల్ ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ అయితే అఫీషియల్గా షెడ్యూల్ని రిలీజ్ చేసింది. అయితే మున్సిపాలిటీస్ వచ్చేసి 116 ఉన్నాయి అండ్ కార్పొరేషన్స్ ఏమో 7 కార్పొరేషన్స్ అయితే వాళ్ళు ఫిక్స్ చేశారు. అండ్ దీంతో పాటు టోటల్గా 2582 సీట్లు అయితే ఇప్పటికీ రిజర్వ్డ్ అయ్యాయి. అందులో 214 మున్సిపాలిటీస్ అయితే 414 వచ్చేసి కార్పొరేషన్స్కి ఫిక్స్ చేశారు. నామినేషన్ ప్రాసెస్ అయితే ఇప్పటికీ స్టార్ట్ అయిపోయింది. ఈ January 30th నామినేషన్ లాస్ట్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ ఈ నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరైనా విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే వచ్చే Feb 3rd కల్లా ఈ నామినేషన్స్ అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇకపోతే February 11th అయితే పోలింగ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఇంకా ఆ రోజు మనందరికీ మన ఫ్యూచర్ని డిసైడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇకపోతే February 13th రోజు కౌంటింగ్ స్టార్ట్ చేసి అదే రోజు రిజల్ట్స్ కూడా మనకి ఇచ్చేస్తారు. అయితే ఈ ఎలక్షన్స్లో 3 మేజర్ పార్టీస్ అయితే చాలా స్ట్రాంగ్గా కంటెస్ట్ చేస్తున్నారు. అందులో బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అయితే మనకు తెలిసినవే. వీళ్ళు అపోజిషన్ పార్టీలకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చి మేము ఎలాగైనా గెలవాలి అంటూ ముందుకైతే దూసుకెళ్తున్నారు. ఈ ఎలక్షన్స్ లోకల్ గవర్నెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రోడ్స్, రైల్వేస్ అండ్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ద్వారానే మనకి ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఇప్పుడున్న కాంగ్రెస్కి అయితే ఇది కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా సింగరేణి ఇష్యూ రేజ్ అయిన తర్వాత వాళ్ళకైతే అక్కడ స్కోప్ లేకుండా పోయింది. పబ్లిక్కి ఇప్పుడు వాళ్ళపైన చిన్న డౌట్స్ అయితే క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దానివల్ల ఇప్పుడు ఎలక్షన్స్లో కాంగ్రెస్కి చిన్న మైనస్ అనే చెప్పుకోవాలి. మున్సిపల్ ఎలక్షన్స్ అంటే జస్ట్ కౌన్సిలర్స్ని ఎలక్ట్ చేసుకోవడం అయితే కాదు, అది మీ ఏరియా ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఫౌండేషన్ అనే చెప్పాలి. మీ ఓట్ల వల్ల మీ వార్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అండ్ లోకల్ లీడర్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అండ్ అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది. సో ఈ February 11th మీ ఓట్ వేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఓటు మీ హక్కు. మీ సిటీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేసి, మీకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి.